అని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, దర్శన్ గారు ఏంటి మీ ఒపీనియన్ దీని మీద? ఎందుకంటే విద్యార్థి నాయకులుగా ఓ యూనివర్సిటీ అంటే కూడా ఉద్యమానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి పోరాటం చేసేటువంటి ఒక పట్టుమున్నటువంటి ఒక యూనివర్సిటీగా మనం పరిగణిస్తాం. అలాంటిది ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి భవితవ్యం మీద, వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి చదువు మీద ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే లక్షలు లక్షలు కట్టండి, అప్పుడే మీరు సర్టిఫికేట్లు తీసుకొని మీరు ఉద్యోగాలకు వెళ్ళండి అని చెప్పేసి యూనివర్సిటీలు చెప్తున్నాయి, లేదంటే కాలేజీలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏమో దాని మీద ఇప్పటికే మేము చిన్నగా ఇబ్బందుల్లో ఉన్నాము, డబ్బులు సమకూర్చలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఇదంతా చూస్తున్నప్పుడు విద్యార్థులు చదువుకోవాలా, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాం అనుకోవాలా? ముఖ్యంగా అండి, ఉస్మానియా యూనివర్సిటీ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డిబిఎస్ఏ పక్షాన ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాని మీద ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మన ఫోర్ సైట్ టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇంతకుముందు మాట్లాడినటువంటి పిడిఎస్యు జార్జిరెడ్డి పిడిఎస్యు నాయకురాలు మన స్వాతి గారు ఆల్రెడీ చెప్పారు. మేము ఓయూ విద్యార్థులుగా చెప్తా ఉన్నాం ఏంటంటే సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు సార్. పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకుంటే వీళ్ళు చైతన్యవంతమైతే మా ప్రభుత్వాలు కూలిపోతాయి అనేటువంటి ఒక భయంతో నేను అడుగుతున్నా, చిత్తశుద్ధి ఉన్నదా ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే ఒక విద్యను ఇవ్వడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు సార్. ఇట్లాంటి హక్కును కూడా ఈ రోజు ప్రభుత్వము దేనికి పథకాలు ఉన్నాయండి నేను అడుగుతున్నా. సంక్షేమ పథకాలు అంటున్నాయి, సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటున్నది. మరి ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లకు పైగా ఉన్నది. హైకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది, ఒకవేళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే డైరెక్ట్ వాళ్ళ దగ్గర తీసుకోండి అంటున్నారు. ఏడున్నాయి సార్ డబ్బులు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర డబ్బులు ఉన్నాయా? చదువుకోవడానికి ఇబ్బందుల్లో ఉన్నారు విద్యార్థులంతా కూడా. ఇది చాలా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని 100 పాలుగా మేము ఖండిస్తున్నాం సార్. హైకోర్టు విద్యార్థుల బతుకుల్ని కొట్టినట్టున్నది, విద్యార్థుల పుట్ట మీద కొట్టినట్టున్నది. అంటే పేదవాడు చదువుకోవద్దు, పేదవాడికి అక్షరం అందొద్దు అనేటువంటి కుట్రలో భాగమే సార్ ఇది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది, కేంద్రంలో బీజేపీ పార్టీ హస్తం ఉండొచ్చు. నేను అడుగుతున్నా, ఈ రాజకీయ పార్టీలు బయటకు వచ్చి అడగాలగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర మంత్రులు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడరండి? 2026-27 అకాడమిక్ ఇయర్ కి ఫీజు ఇవ్వకపోతే విద్యార్థుల నుంచి ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు లక్షల రూపాయలను అవినీతిగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు సార్. హాస్టల్ ఫీజు అని వసూలు చేస్తున్నారు. ప్రతి దోపిడీ, ఎగ్జామ్ ఫీజులని దోపిడీ. ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లయినాయి అంటే మొత్తం దోపిడీ సార్, మొత్తం వసూలు చేస్తున్నాయి. ఇట్లాంటి టైంలో మేము ఒక పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పిహెచ్డి చదువుతున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ గా, ఒక అంబేద్కర్ వాదిగా నేను తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని మొత్తం, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులారా, దీని మీద ఈ వీడియో చూసేటువంటి విద్యార్థులారా, మీరు బయటికి రండి, ప్రశ్నించండి, నిరసనను తెలియజేయండి. అరే మన హక్కులయా, నోటికాడికి వచ్చినటువంటి భువను గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పట్లేదు అంటే విద్యార్థుల ఓట్లేమో కావాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లేమో కావాలి, కానీ మరి విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఫెలోషిప్స్ ఇవ్వమంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. బయటికి రావాలి కదా కాంగ్రెస్ పార్టీ. జై రేవంత్ రెడ్డి అన్న, జై కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. కానీ నేను అంటున్నా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి కదా. అట్లనే ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఉంది అండి, నేను అడుగుతున్న ఈ సందర్భంగా చైర్మన్ ఏం చేస్తున్నాడు? హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఏం చేస్తున్నాడు? బయటికి రావాలి కదా. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్స్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంటే మీరు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నారు, ఏసీ గదుల్లో ఉంటున్నారు,
రివ్యూలు పెడుతున్నామంటారు. ఏం పెడుతున్నారా రివ్యూలు? అరే పేదవాడికి ఫెలోషిప్స్ వస్తలేవు, ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తలేవు, చదువుకోవడానికి అవకాశాలు లేవు అంటే మీరు ఏసీ గదుల్లో ఈ వీడియో చూసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ నుంచి వాళ్ళు స్పందించాలి. నేను అంటున్నా సార్, ఇది పెద్ద ఉద్యమం సార్. ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, పెద్ద ఉద్యమం రాబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని ఆషామాషిగా పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు, డిగ్రీ చదివే విద్యార్థులు, పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి రావాలా, బయటికి రావాలా. విద్యార్థులు కూడా ఇళ్లలో కూర్చుంటే కాదు, మన హక్కులు మనకు నోటికాడికి వచ్చిన భువను లాక్కుంటున్నారు ఈ ప్రభుత్వాలు. బయటికి రండి విద్యార్థులారా, బయటికి రండి, మన హక్కుల్ని అడుగుదాం, ముట్టడిద్దాం. అవసరమైతే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసులు ముట్టడిద్దాం, రండి హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ముట్టడిద్దాం, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ని అడుగుదాం, రండి బయటికి రండి విద్యార్థులారా. ఉస్మానియా దానికి నాయకత్వం వహిస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు దానికి నాయకత్వం వహిస్తుంది. అరే మనకి ఇంత నాకు బాధ కలుగుతున్నది సార్. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ విరుద్ధం సార్. ప్రభుత్వాలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు సభల్లో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, ఓయూకొచ్చి 1000 కోట్లు ఇస్తామని ఏదో ప్రకటనలు చేసిపోవడం కాదు. బట్టి విక్రమార్క గారు మీరు ఏడవండుకున్నారని అడుగుతున్నా, బట్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఏడవండుకున్నారని అడుగుతున్నా. ఓయూ విద్యార్థిగా ఏం చేస్తున్నారు మీరు? ఓకే, ఇది నేనేమంటున్నా సార్, మన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టున్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. అరే విద్యార్థులకు, ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులకు చదువుకోవడానికి వీళ్ళకు డబ్బులు లేవండి, డబ్బులు లేవు. డబ్బులు లేకనే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు నా వర్గాలు. మరి ఇంకా దగ్గరే డబ్బులు లేవని చెప్తున్నారు ప్రభుత్వం మా దగ్గరే డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికే మాకు కష్టంగా ఉంది, చేసిన అప్పులే తీర్చలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక పక్క ఆదాయాన్ని సమకూర్చే దానికి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక్కొక్క దాన్ని నిదానంగా తీరుస్తాం కదా, ఇప్పుడు తొందరపడితే ఎట్లా, ప్రతిదానికి కూడా కొంచెం సమయం ఉంటుందంటే కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నది ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ కావాల్సిన ఏంటంటే సార్, ఒక చదువుకున్న విద్యార్థిగా నేను అప్పీల్ చేస్తున్నా ఏంటంటే, ఒక మంచి విద్య కావాలి సార్. విద్య మీద భర్తృహరి గారు ఒక మాట అన్నాడు సార్, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశీ బంధుడు, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య రూపాల పూజితము, విద్య నెరుంగని వాడు మరుతుడే అన్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నాడు, ఈ దేశ అభివృద్ధి అంటే రంగుల గోడలు అద్దాల మేడలు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధి అన్నాడు. మరి ఈ పౌరుని యొక్క నైతిక అభివృద్ధి జరగాలంటే ఎట్లా జరుగుతుంది? విద్య కావాలి, విద్య కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ విద్య ఇవ్వండి, సంక్షేమ పథకాలు తర్వాత, ఫస్ట్ విద్య ఇవ్వండి. విద్య కావాలి, వైద్యం కావాలి సార్. చదువుకున్నటువంటి వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మ్యాన్ పవర్ చాలా ఉన్నది. ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వండి, నోటిఫికేషన్లు లేవు. విద్యార్థులకు చదువుకుందామంటే రియంబర్స్మెంట్స్ లేవు. ప్రభుత్వ వైద్యం పేదవాడికి అందట్లేదు, పేదవాడికి ప్రభుత్వ విద్య అందట్లేదు. ఇది కదా ఇవ్వాల్సినటువంటిది, విద్య ఇవ్వాలి కదా. విద్య ఇవ్వకుండా ఈరోజు మీరు ఏదో తాత్కాలికంగా ఏదో కోళ్లకు కొన్ని కొన్ని వాళ్ళు కోళ్లపారంలో కోళ్లకు కొన్ని విత్తనాలు, కొన్ని ఏదో బియ్యము, కొన్ని గింజలు వేసి వీళ్ళు ఇవి తిని వీళ్ళు మాతో పాటు జై కొడతారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే నువ్వు రెడ్డి కులం కాబట్టి, అంటే నా మాదిగలు, నా దళితులు, నా బీసీలు, నా మైనార్టీలు అంటే వీళ్ళు చదువుకోవద్దా? మీ రెడ్లు విలమలు కమ్మలేమో విదేశాలలో చదువుకొని వస్తారు. అరే మేము యూనివర్సిటీలో చదువుకుంటే మాకు ఫెలోషిప్స్ లేవు పిహెచ్డి విద్యార్థులకు. సరే రైట్, ఇంత దౌర్జన్యమా నేను అడుగుతున్నా. ప్రభుత్వం వర్షన్ కూడా తీసుకుందాం. వెంకటస్వామి గారు ఉన్నారు, ఆయన కూడా ఒకసారి అడుగుదాము. మీరిద్దరేమో చాలా సీరియస్